హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ జీడీ, ఓకేనా. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఇంగ్లీష్ ఓకేనా. సో ఇంగ్లీష్ డిస్కస్ చేసుకుందాము. సో 2024లో అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో మన ఫస్ట్ క్వశ్చన్, ప్రీవియస్గా నేను 10 క్వశ్చన్స్ చెప్పాను. సో ఆ వీడియో కంటిన్యూషన్ ఇదనమాట. ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియో చూడండి, ఓకేనా. సో ఆ క్వశ్చన్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట రాబోయే ఎగ్జామ్స్కి, ఓకేనా. సో లేట్ ఎందుకు, మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐఎమ్ నాట్ ద మోస్ట్ వైజియెస్ట్ పర్సన్ హియర్ టు టీచ్ యూ దిస్ లెసన్. మోస్ట్ వైజియెస్ట్ పర్సన్ అనేది రాదు, మోస్ట్ వైజ్డ్ అన్నది వస్తుంది. ఐఎమ్ నాట్ ద మోస్ట్ వైజ్డ్ పర్సన్ హియర్ టు టీచ్ యూ. సో ఇక్కడ మనకి తప్పు ఉంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది కరెక్ట్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎర్రర్ అడుగుతున్నాడు. సో మనకి కన్స్యూమర్ సమ్టైమ్స్ హ్యాస్ ఎ గుడ్ ఎబిలిటీ టు ఐడెంటిఫై కౌంటర్ఫెయిట్ లోగోస్ వెన్ ద లెజిటిమేట్ బ్రాండ్ ఈజ్ వెల్ రికగ్నైజ్డ్. సో మనకి ఇక్కడ కన్స్యూమర్ సమ్టైమ్స్ హ్యాస్ ఎ గుడ్ ఎబిలిటీ టు, సో సమ్టైమ్స్ అనేది తప్పు, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆటోనమస్. సో ఆటోనమస్కి మీనింగ్ ఏంటి? ఇండిపెండెంట్, ఓకేనా. సో ఇండిపెండెంట్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పెల్లింగ్ ఎర్రర్ అడుగుతున్నాడు. ద సిజిమిక్. సో సిజిమిక్ అనేది తప్పు స్పెల్లింగ్, సెసిమిక్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతున్నాడు మా. యూ మస్ట్ డాష్ యూ డిఫీట్ నౌ యాజ్ యూ ఆర్ లెఫ్ట్ విత్ నో సోల్జర్స్. యూ మస్ట్ అడ్మిట్ యువర్ డిఫీట్ నౌ, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మా కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, ఓకేనా. ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD హ్యాడ్ డాష్ యూ వార్నింగ్ రిగార్డింగ్ హీట్ వేవ్ ఫర్ March 8 and 9 ఇన్ గోవా, ఫర్ గోవా. సో మనకి గోవాలో అంటే ఇంటర్నేషనల్ IMD వాళ్ళు వార్న్ చేశారనమాట. సో వాళ్ళకి ఇష్యూ చేశారు ఏ వార్న్డ్, వార్న్డ్, ఓకేనా. సో ఇష్యూడ్ ఏ వార్నింగ్ రిగార్డింగ్ హీట్ వేవ్స్ గురించి వార్న్ చేశారు, ఓకే. The warning stated, with the strengthening of easterly winds, clear sky. సో ఈస్ట్లీ విండ్స్ గురించి వాళ్ళు వార్న్ చేశారనమాట. దాని యొక్క కండిషన్స్, క్లీన్ స్కై కండిషన్స్ అండ్ డిలే ఇన్ ద సెట్టింగ్ టైమ్స్ ఆఫ్ సీ బ్రీజ్. The maximum temperature over Goa is like to remain 4 to 6 degrees Celsius higher than its normal value. సో నార్మల్ వాల్యూ కంటే ఆ యొక్క టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉందంట, ఓకే. పర్సిస్టెన్స్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఈజ్ లైక్ టు సాటిస్ఫై ద క్రైటీరియా ఆఫ్ ఏ హీట్ వేవ్ ఓవర్ గోవా ఆన్ థర్స్డే. సో మనం ఏదన్నా వీక్ కానీ డే కానీ పర్టికులర్గా మెన్షన్ చేస్తే మనము ఆన్ అనేది చెప్తాము. స్కూల్స్ ఇన్ గోవా ఆర్ కండక్టింగ్ ఎగ్జామ్స్ అండ్ హ్యావ్ బీన్ టోల్డ్ టు అడ్వాన్స్ ద టైమింగ్, ఓకేనా. సో టోల్డ్ అనేది రావాలి. సో ఇవి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ జీడీకి సంబంధించి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.